హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము టెలిస్కోప్ని మనం ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇప్పుడు నేను ఇంట్లో నుంచి తీసుకొచ్చింది నా ట్రైపాడు, ఆ తర్వాత పైనుండే ఈక్విటోరియల్ మౌంట్ తీసుకొచ్చాను. సో గత సంవత్సరము ఇంట్లో పెట్టిన తర్వాత చలికాలంలో చూడలేం కదా, అంటే విపరీతమైన చలి ఉంటుంది, అందుకని నేనైతే చూడను. యంగ్ జనరేషన్ ప్రాబ్లీ దే కెన్ సీ ఇట్. సో ఇంట్లో నుంచి తీసుకొచ్చాను ట్రైపాడు, తర్వాత పైన ఈక్విటోరియల్ మౌంట్ రెండు కంబైన్ చేసింది ఎత్తగలిగాను కాబట్టి తీసుకొచ్చాను. లేకపోతే ట్రైపాడ్ విడిగా, ఈక్విటోరియల్ మౌంట్ విడిగా తీసుకొచ్చుకోవచ్చు, చాలా బరువు ఉంటుంది. సో ఇప్పుడు తీసుకొచ్చింది ఒక చెక్క తీసుకొచ్చాను, ఆ తర్వాత అలాగే కంపాస్ తీసుకొచ్చాను. ఎందుకంటే మనము మన ఈక్విటోరియల్ మౌంట్ని సెట్ చేసుకునేటప్పుడు సెలెస్టియల్ నార్త్ డైరెక్షన్లో పెట్టుకోవాలండి. సో ఆ భూమి తిరుగుతుంటుంది కాబట్టి మన ఈక్విటోరియల్ మౌంట్ నార్త్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. సో ఆ నార్త్ డైరెక్షన్లో పెట్టుకోవడానికి ఒక కంపాస్ కొన్నాను. ఆ కంపాస్ని డైరెక్ట్గా మన మౌంట్ మీద పెడితే ఏమవుతుందంటే ఐరన్ కాబట్టి రీడింగ్ కొంచెం తప్పు చూపిస్తుంది. అందుకని ఒక చెక్క తెచ్చి ఆ చెక్క మీద పెట్టి ఆ రీడింగ్ చూస్తున్నాను. సో సరిగా నార్త్లో లేదు కాబట్టి మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నాను. అలా నాకు నార్త్ 0 degrees చూపించేంత వరకు ఆ మౌంట్ని అడ్జస్ట్ చేసుకొని చెక్ చేసుకున్నాను. సో చాలా బరువు ఉంటుందండి అది. ఓటీఏ బరువు ఉంటుంది, తర్వాత ఈక్విటోరియల్ మౌంట్ బరువు ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆప్టికల్ ట్యూబ్ అసెంబ్లీని తీసుకొచ్చాను. సో దీన్ని మన అసెంబ్లీని ఓటీఏని మన మౌంట్ మీద పెట్టుకుంటున్నాము. సో జాగ్రత్తగా పెట్టాలండి, బరువు ఉంటుంది. మామూలుగా అయితే 14 ఇంచ్ అయితే అసలు ఒక్కర్లము పెట్టలేము. సో 11 inches ఒక మనిషి సెట్ చేసుకోగలడు. సో ఆప్టిమల్ ఉంటుందని 11 తీసుకున్నాను నేను అది. సో ఓటీఏని మౌంట్ మీద పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా గట్టిగా లాక్ చేసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే మనము బ్యాలెన్స్ చేసేటప్పుడు ఓటీఏ కింద పడిపోతుంది. సో లాక్స్ మాత్రము చాలా జాగ్రత్తగా గట్టిగా బిగించుకోవాలి. సో నేనైతే ఆ 2 లాక్లు బిగించి ఇటుపక్క కూడా లాక్ అయిందో లేదో చూస్తున్నాను. సో జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఆ కింద మనకి నేను ఓటీఏ కొన్నప్పుడు ఆ పైన కనిపిస్తున్న 2 బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, ఒకటి ఫైండర్ స్కోపు, ఒకటి ఎస్ఎస్ఏజీ అండి. అవి 2 రావు. ఆ తర్వాత వెనక్కి కనిపిస్తే రెడ్గా ఉన్నది కూడా రాదు, అది కెమెరా, ఆస్ట్రో కెమెరా అది. సో అవన్నీ విడివిడిగా కొనుక్కోవాలి. ఆ పైన కనిపిస్తున్న ఫైండర్ స్కోప్ ఎందుకంటే అండి, మనకి 11 inch ఓటీఏ అంటే చాలా నేరో ఫీల్డ్ ఉంటుంది. సో ఆకాశంలో మనకి ఏం చూడాలన్నా చాలా చాలా కష్టం అసలు. కానీ అంటే నేరో ఫీల్డ్లో నువ్వు అడ్జస్ట్ చేసి చూడాలంటే కష్టము. అందుకని ఆ ఫైండర్ స్కోప్ ఇస్తాడు. ఆ ఫైండర్ స్కోప్లో చూసుకుంటూ ఓటీఏని అలైన్ చేసుకోవాలి. కానీ అది చాలా కష్టమైన పని అండి. సో అందుకని రైట్ సైడ్ కనిపిస్తున్న ఎస్ఎస్ఏజీ అని ఒకటి కొన్నాను. అదేం చేస్తుందంటే మన ఓటీఏని స్కైకి అలైన్ చేస్తుంది, పోలార్ అలైన్మెంట్ అన్నీ అదే చేస్తుంది. అదే చేస్తుందంటే మనం కూడా కొంచెం కష్టమేనండి. అది ఒకసారి అలైన్ అయిందంటే చాలా ఈజీ మనకి ఆబ్జెక్ట్స్ని ఫైండ్ చేయడము. ఓటీఏ బరువు ఉంటుంది కాబట్టి ఆ మోటార్ మీద పెట్టినప్పుడు బ్యాలెన్స్ చేయడం కోసము వెయిట్స్ పెడుతున్నాను. సో ఆ ఓటీఏ కొన్నప్పుడు 2 ఇస్తాడు, 2 సరిపోవు 11 inchesకి, 3 కావాలి కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా కొన్నాను. ఆ 3వది కూడా తీసుకొస్తాను, ఇప్పుడు ఇంట్లో నుంచి తెచ్చి బిగిస్తాను దాన్ని కూడా. ఆ వెయిట్కి చెమట్లు పడుతుంటే ముక్కు తుడుచుకుంటున్నాను. సో అది 3rd. 3 పెట్టిన తర్వాత బ్యాలెన్స్ చేద్దాము. బ్యాలెన్స్ చేయడానికి ముందు ఇంకొక ఎక్విప్మెంట్ కూడా కొన్నాను నేను. అది డ్యూ హీటర్ పవర్ సప్లై యూనిట్ అని చెప్పేసి అదొకటి కొన్నాను, అది తీసుకొస్తాను ఇప్పుడు. సో అది దేనికంటే అండి, డ్యూ హీటర్ పవర్ సప్లై యూనిట్ మనకి యాంబియంట్ టెంపరేచర్స్ డ్యూ టెంపరేచర్స్కి ఈక్వల్గా అంటే దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి గాలిలో తేమ వచ్చేసి మన ఓటీఏ అసెంబ్లీ మీద
ఓటీఏ లెన్స్ మీద నీటి బిందువులు ఏర్పడతాయి. సో దానిని తగ్గించడం కోసము అది కొన్నాను. సో అది తీసుకొచ్చాను ఇంట్లో నుంచి. సో అది ఫిట్ చేద్దామంటే కింద డౌ టైల్ ఉంటుందండి ఒకటి, దానికి ఫిట్ చేద్దామని ట్రై చేస్తున్నాను, కానీ అది సరిపోలేదు. కారణం ఏంటంటే నేను ఆ ఓటీఏని మౌంట్ మీద కొంచెం వెనక్కి పెట్టాను. సో అది ముందుకు జరపాలి. ఇప్పుడు ముందుకు జరిపితే ఏమవుతుందంటే మనకి ముందు దానికి సరిపోయినంత ప్లేస్ వస్తుంది. సో అలైన్ చేసుకోవడప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం, అందుకని ముందుకు జరుపుతున్నాను. కొంచెము ముందుకు జరిపి మళ్ళీ అన్నీ లాక్స్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ముందుకు జరిపి లాక్ చేశాను. సో ఇప్పుడు మనకి ఆ డ్యూ హీటర్ పవర్ సప్లై ఇచ్చేసి ఆ ముందు పక్క పడుతుంది. చూస్తున్నాను ఆ వెనక వైపు కరెక్ట్గా ఒక మార్క్ చేసుకున్నాను అనమాట. అక్కడ దాకా పెడితే మనకు ఆ డ్యూ హీటర్ పవర్ సప్లై యూనిట్ ఆ ముందు పక్క పడుతుందని. సో దాన్ని ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు. అది ఫిట్ చేసిన తర్వాత మనము మౌంట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఏం లేదండి, ముందు కింద ఎడం వైపుకి కుడి వైపుకు తిప్పేసి రెండు వైపులా సమాన బరువు ఉందా లేదా చూసుకోవాలి జాగ్రత్తగా. లేకపోతే ఏమవుతుందంటే మనము ఆ మోటార్ కదా అది బ్యాలెన్స్ చేసేది, ఒకవైపు ఎక్కువ బరువు ఒకవైపు తక్కువ బరువు ఉంటే దాని మీద లోడ్ ఎక్కువయ్యి తొందరగా చెడిపోతుంది. సో ఇప్పుడు డ్యూ హీటర్ పవర్ సప్లైని పవర్ సప్లై యూనిట్ని ఫిట్ చేస్తున్నాను. అది ఓన్లీ డ్యూ హీటర్కి పవర్ ఇవ్వడమే కాకుండా మనకి ఆప్టికల్ ట్యూబ్ అసెంబ్లీ ఆ యూనిట్ మొత్తానికి కూడా మనకి పవర్ సప్లై అందిస్తుంది. సో ఇక్కడ నేను బ్యాలెన్స్ చేస్తున్నాను ఓటీఏని. సో అటువైపుకి తిప్పాను, ఇటువైపుకి తిప్పి చూస్తున్నాను. నాకు చాలా ఈజీగానే తిరిగింది అది, కాబట్టి బ్యాలెన్స్ అయిపోయినట్టే ఉంది. సో ఇప్పుడు ఇంట్లో నుంచి అన్ని వైర్లు తీసుకొచ్చి కనెక్షన్స్ ఇవ్వడానికి వైర్లు తేవడానికి వెళ్ళాను మొత్తము. సో అవి తీసుకొచ్చి కనెక్షన్ ఇచ్చేస్తే మనకి సెటప్ కంప్లీట్ అయినట్టు. సో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే అండి, కింద మనకి ఆ ప్యాటియోలో బ్లాక్స్ ఉన్నాయి కదా, సిమెంట్ బ్లాక్స్ లాగా చిన్న బ్రిక్స్ ఉన్నాయి కదా. సో వాటికి మధ్యలో అక్కడక్కడ చిన్న చెట్లు వచ్చాయి. అవి క్లీన్ చేయడానికి వచ్చింది నా వైఫ్. క్లీన్ చేస్తుంటే ఎందుకు మనకు చెప్పాం కదా మొత్తము గార్డెన్ మొత్తాన్ని క్లీన్ చేయడానికి చెప్పాం కదా, వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారులే అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారులే నేనే చేస్తానని చెప్పేసి ఆమె చేస్తుంది కొంచెం. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకి ఆస్ట్రో ఫోటోగ్రఫీ కోసము ఆ కెమెరా ఉంది కదా, ఆ కెమెరా నుంచి పవర్ సప్లై ఇచ్చాను. సో పవర్ సప్లై ఎందుకంటే దానికి ఆస్ట్రో ఫోటోగ్రఫీ తీసేటప్పుడు ఎక్స్పోజర్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హీట్ అవుతుందండి. అది హీట్ ఎక్కుతుంది కాబట్టి హీట్ ఎక్కినప్పుడు మనకి పిక్చర్ సరిగా రాదు. సో అందుకని లోపల ఫ్యాన్స్ ఉంటాయి. సో ఆ ఫ్యాన్స్ కోసం పవర్ సప్లై. సో ఇప్పుడు నేను ఓటీఏకి కవర్ తీసేసాను. డ్యూ హీటర్ రింగ్ ఉందని చెప్పా కదా, ఆ డ్యూ హీటర్ రింగ్కి పవర్ సప్లై ఒకటి, మన టెంపరేచర్ని కొలవడానికి సెన్సార్ ఒకటి, అవి రెండు కనెక్ట్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా మనము ముందు రోజు ఇప్పుడు నైట్ పూట చూడాలనుకుంటే సాయంకాలం 6 గంటలకల్లా మనం సెట్ చేసుకోవాలండి. ఎందుకంటే సెటప్ చేయడానికి సుమారు ½ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ దాకా పడుతుంది. ఎవ్రీడే మనం ఇంట్లో పెడతాం కాబట్టి ఎవ్రీడే మనము నార్త్ సరిగా ఉందా లేదో చూసుకోవాల్సి వస్తుంది. నువ్వు కింద ఎంత మార్క్స్ పెట్టుకున్నా కానీ, ట్రైపాడ్ దగ్గర మార్క్స్ పెట్టుకున్నా అలైన్మెంట్ కొంచెం అటు ఇటు జరుగుతుంది కాబట్టి అవి చూసుకోవాలి. ఆ ఓటీఎల్ అన్నిటిని ఫిక్స్ చేసుకోవాలి, వైరింగ్ అంతా సరి చూసుకోవాలి, తర్వాత కనెక్షన్స్ అన్నీ ఇచ్చుకోవాలి.
సో వీటన్నిటికీ హాఫ్ అన్ అవర్ ఎట్లేదన్నా పడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను నాకు అక్కడ లెన్స్ క్లీనింగ్కి ఒక చిన్న హ్యాండ్ వ్యాక్యూమ్ కొన్నానండి. దాంతో వ్యాక్యూమ్ చేస్తున్నాను. ఏమన్నా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే ఏమన్నా వస్తాయని చెప్పేసి. సో క్లీనింగ్ అనమాట. 1 year అయింది కదా వాడక. 1 year అంటున్నాను, లాస్ట్ అక్టోబర్లో వాడాను. ఆ తర్వాత నుంచి ఇంట్లో పెట్టాను. ఇప్పుడే మళ్ళీ తీసి వాడటం దాన్ని. సో ఆ తర్వాత ఆ బ్లాక్గా పెట్టింది ఏంటంటే డ్యూ హీటర్ కవర్ అండి. డ్యూ హీటర్ రింగ్ ఉన్నా కూడా ఇది ఇంకొంచెం ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి, డ్యూ ఫామ్ అవ్వకుండా. సో ఆ మినీ కంప్యూటర్ని ఇందాక ఫిక్స్ చేశాను కదా అక్కడ, చూసారో లేదు అది. సో ఆ మినీ కంప్యూటర్కి నేను నా ల్యాప్టాప్ నుంచి విపిఎన్ అవుతున్నాను, రిమోట్ డెస్క్టాప్ కనెక్షను. రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ద్వారా కనెక్ట్ అయ్యి ఓటీఏని కంట్రోల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము నైట్ ఓన్లీ మనం చూడకుండా విజువల్ అబ్జర్వేషన్ కాకుండా ఫోటోగ్రఫీ చేయాలనుకున్నాం అనుకోండి, సో యూనిట్ బయట ఉంటుంది, మనం ఇంట్లో కూర్చొని దానికి ఆర్డిపిఐ వేసి అక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. రిమోట్ కంప్యూటర్ అంటే ఏం లేదండి, చిన్నది అరచేయంత ఉంది. దాంతో కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకున్నాను. నాకు ఇంకా టైం ఉంది కాబట్టి నైట్కి ఆ కెమెరాకి వాడు ఒక కవర్ ఇచ్చాడు, ఆ కెమెరా కవర్ తొడుగుతున్నాను. అంతే, అయిపోయింది. సో అదండి ఈ రోజుకి. సో మొత్తము కనెక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఆ రకంగా ఉంది. నైట్కి వచ్చేసి మనము ఈరోజు మూన్ చూద్దాం అనుకుంటున్నాను. మూన్ చూద్దాం. ఉంటానండి. గుడ్ బై. బాయ్ బాయ్.